అమ్మా అమ్మా, నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళను. ఎందుకంటే ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందో నీకు తెలుసా? మా ఫ్రెండ్ తన ప్రక్కన కూర్చున్న అమ్మాయిని ఏదో అడిగింది. అది ఇవ్వలేదని సూదిగా ఉన్న తన పెన్సిల్ ముళ్ళుతోని ఆ అమ్మాయి చేతి మీద గట్టిగా గుచ్చేసింది. అప్పుడు ఆ అమ్మాయికి చాలా రక్తం వచ్చింది. అదంతా చూసిన మా టీచరు మా ఫ్రెండ్ని గట్టిగా అరుస్తూ పనిష్ చేసి ఇంటికి పంపించేశారు. మా ఫ్రెండ్ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి తన పేరెంట్స్ని తీసుకొచ్చి టీచర్తో మాట్లాడాకే క్లాస్లోకి అలౌ చేస్తానన్నారు. మా ఫ్రెండ్ చేసిన కోపం పనికి వాళ్ళ పేరెంట్స్ని కూడా పనిష్ చేస్తారు కదమ్మా. అదంతా చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. చూడు బంగారు తల్లి, తను నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా నువ్వు భయపడవలసింది, ఏడవలసింది పెన్సిల్ ముళ్ళు వలన గాయమై రక్తం వస్తున్న ఆ అమ్మాయిని చూసి. అంతేకాని నీ ఫ్రెండ్ కోసం కాదు. సరే, నీకు ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను. విని నువ్వే ఆలోచించుకో. సరేనా? ఒక ఊరిలో రామదాసు అనే జమీందారు ఉండేవారు. ఆయనకు చాలా ఆస్తిపాస్తులున్నాయి. ఆయనకు ఆ ఆస్తి కొంత తన పూర్వీకుల నుంచి వచ్చినదైనా మిగిలిందంతా ఆయన తన తెలివితేటలతో కష్టపడి సంపాదించుకున్నదే. రామదాస్ గారికి 5గురు కుమారులు. రామదాస్ గారికి చదువు అన్నా, వివిధ రకాల విద్యలు నేర్చుకోవడం అన్నా చాలా ఇష్టం. వాళ్ళు ఉన్న ఊరిలో అన్ని రకాల విద్యలు నేర్పించడానికి సరైన గురువులు లేకపోవడం వలన తన 5గురు కుమారులను రకరకాల విద్యలతో పాటు లోకజ్ఞానం కూడా నేర్పించాలనే ఉద్దేశంతో జమీందార్ గారు వాళ్ళను వేరువేరు ఊళ్లకు వివిధ విద్యలలో ప్రావీణ్యం ఉన్న గురువుల దగ్గరకు విద్యను అభ్యసించడానికి పంపించారు. అన్నీ నేర్చుకొని 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇదే రోజు అందరూ కలిసి రండి అని తన కుమారులకు చెప్పి కొంత ధనం ఇచ్చి పంపిస్తారు. తమ తండ్రి చెప్పిన విధంగా 5గురు 5 ఊళ్ళకు వెళ్ళి తండ్రి ఇచ్చిన ధనం వెచ్చించి ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకమైన విద్యను నేర్చుకొని తిరిగి తమ ఊరికి వెళుతూ ఉంటారు. వీళ్ళు వెళ్లే దారిలో ఒక పెద్ద అడవి ఉంటుంది. వాళ్ళు ఆ అడవిని దాటి తమ ఊరికి చేరుకోవాలి. ఆ క్రమంలో వారు అడవి మధ్యలోనికి చేరుకున్నాక ఒక సింహం చనిపోయి పడిపోయి ఉంటుంది. 5గురు దానిని చూసి ముందు భయపడినా అది చనిపోయినదే అని నిర్ధారించుకొని ఆ సింహం యొక్క కళేబరాన్ని చూసి వెంటనే మొదటివాడు చాలా ఉత్సాహంగా, దీని ఎముకలు ముక్కలు ముక్కలు అయిపోయాయి, వీటిని నేను క్రొత్త ఎముకలతో కొత్త అస్థిపంజరాన్ని సృష్టించగలను అని తను నేర్చుకున్న విద్యను తన అన్నదమ్ముల దగ్గర ప్రదర్శించడానికి ఉత్సాహంగా ముందుకు వెళ్తూ వేగంగా సింహం యొక్క విరిగిన ఎముకలను క్రొత్త వాటిగా మార్చి సింహం యొక్క అస్థిపంజరాన్ని నిమిషాల్లో సృష్టించాడు. దానిని చూసిన రెండవవాడు ఉత్సాహంతో కుళ్ళిపోయిన సింహం యొక్క మాంసం స్థానంలో నేను కొత్త మాంసాన్ని సృష్టించగలను అని అంటూనే సింహానికి శరీరాన్ని సృష్టించాడు. మూడవవాడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ మాంసానికి అవసరమైన రక్తాన్ని నేను సృష్టిస్తాను అని తను చెప్పిన విధంగానే చేస్తాడు. ఇదంతా గమనించిన నాలుగవవాడు, మీరు చనిపోయినా పాడైపోయిన సింహం శరీరాన్ని మీరు క్రొత్తదానిలా మార్చారు, కానీ దానికి ప్రాణం పోసి బ్రతికించే విద్య నాకు వచ్చు. నేను సింహానికి ప్రాణం పోస్తాను అని అంటూనే నలుగురు కూడా 5వ వాని వైపు హేళనగా చూస్తూ, సృష్టికి ప్రతి సృష్టి చేసే అన్ని విద్యలు మేము నేర్చుకున్నాము. ఇంకా ఇంతకు మించిన విద్య లేనే లేదు. నువ్వు ఏం నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకున్న విద్య ఏదైనా పనికిరానిదే అని 5వ వాన్ని హేళన చేయసాగారు. అంతవరకు ఇదంతా చూస్తూ దూరంగా నిలబడి ఉన్న ఆఖరివాడు, అన్నా, మీరు మీ విద్యలలో చాలా సమర్థవంతులు. కానీ ఆ సింహానికి ప్రాణం మాత్రం ఇవ్వవద్దు అని వేడుకున్నాడు. ఎందుకు ప్రాణం ఇవ్వకూడదు? నాకు చనిపోయిన వారిని బ్రతికించే విద్య మా గురువుగారు నేర్పారు. నేను తప్పక ఈ సింహానికి ప్రాణం పోస్తాను అని అంటాడు. అప్పుడు అందరికన్నా చిన్నవాడైనా 5వ వాడు ఇలా చెప్పసాగాడు. అన్నా, ఈ సింహం యొక్క కళేబరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది మామూలుగా చనిపోలేదు. వేరే ఏవో జంతువులతో భీకరంగా పోరాడి ఎముకలు నుజ్జు నుజ్జు అయిపోయి మాంసం ఖండాలుగా ఊడిపోయి చనిపోయింది. ఇది చనిపోయే ముందు చాలా కోపంగా మిగిలిన జంతువులతో పోరాడింది. ఆ రౌద్రం సింహం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల దానికి ప్రాణం పోయడం వలన
వచ్చిన క్రొత్త శక్తితో అది తిరిగి జీవించగానే ఎదురుగా ఉన్న వారిపై విచక్షణారహితంగా దూకి చంపివేస్తుంది. అందువలన ఆ సింహానికి దయచేసి ప్రాణం పోయవద్దు అని చెప్పగా, నాలుగోవాడు, అలా ఎక్కడైనా జరుగుతుందా? ఎవరైనా కాపాడిన వారిని, తనకు ప్రాణం పోసిన వారిని చంపుతారా? అలా ఎన్నటికీ జరగదు. నేను సింహానికి ప్రాణం పోసి, నేను నేర్చుకున్న విద్యను తప్పక ఇక్కడ ప్రదర్శించి తీరుతాను అని అంటూనే మంత్రం చదివి సింహాన్ని బ్రతికిస్తాడు. ఇది అంతా చూస్తున్న ఐదవ కుమారుడు తన అన్నదమ్ములు ఎంత చెప్పినా తన మాట వినడం లేదని బాధపడుతూ, తను మాత్రం తన గురువు దగ్గర నేర్చుకున్న పరిశీలనాత్మకతను, విచక్షణను తలుచుకుంటూ దగ్గరలో ఉన్న చెట్టుపైకి వేగంగా ఎక్కాడు. భీకరంగా పోరాటం చేసి చనిపోయి తిరిగి బ్రతికిన సింహం తన క్రూర మనస్తత్వంతో ఎదురుగా ఉన్న నలుగురు యువకులపై దాడి చేసి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న ఆఖరివాడు తన అన్నదమ్ముల మరణాన్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి జరిగిందంతా తన తండ్రికి వివరించి చాలా దీనంగా రోదించసాగాడు. అప్పుడు తండ్రి భగవద్గీతలో ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగంలో 11వ శ్లోకంలో చెప్పినట్లు శ్రీభగవానువాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు ఇలా చెప్పాను. ఎవరి గురించి శోకించకూడదో వారి గురించి నీవు శోకిస్తున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. జ్ఞానులు బ్రతికి ఉన్న వారి గురించి గాని, చనిపోయిన వారి గురించి గాని శోకించరు. మిమ్మల్ని వివిధ విద్యలు నేర్చుకోమని నేను పంపగా, నీ అన్నదమ్ములు విద్యతో పాటు విచక్షణ కూడా నేర్చుకోవాలనే బుద్ధి వారికి లేదు. ప్రపంచంలోని ప్రతి వస్తువు, ప్రతి విద్య మంచికి, చెడుకి కూడా ఉపయోగపడుతుంది. మనం మన చదువుతో పాటు మంచి ఏది, చెడు ఏది, నీ విద్యను దేనికి ఉపయోగించాలి అనే విచక్షణ నేర్పేవాడే సరైన గురువు. అతను నేర్పిందే సరైన విద్య. మూర్ఖుల చేతిలోని ఆయుధం ఎప్పటికీ ఇతరులకు హాని కలిగించేదే. కనుక నువ్వు నీ మూర్ఖులైన నీ అన్నదమ్ముల కోసం బాధపడకుండా నీ గురువుగారిని నీ సలహాదారుగా నియమించుకొని నా తర్వాత ఈ ఊరి ప్రజలను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకో. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించే ఇలాంటి మూర్ఖుల కోసం నువ్వు బాధపడవద్దు. జ్ఞానాన్ని కలిగిన వారు ఎప్పుడూ బ్రతికి ఉన్నవారి గురించి కానీ, చనిపోయిన వారి గురించి కానీ బాధపడరు. ఎప్పుడూ నిమిత్తమాత్రంగా ఉంటూ ప్రకృతిని అనుసరించి జీవనం సాగిస్తూ ఉంటారు అని రామదాసు గారు వివేకవంతుడైన తన కుమారుడికి కర్తవ్యబోధ చేశారు. ఓకే అమ్మా, నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. ఎవరు చేసిన పనుల వలన వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్, చెడు పనులు చేస్తే చెడు రిజల్ట్. ఒక పెన్సిల్ని వ్రాసుకోవడానికి వాడచ్చు, ప్రక్క వారిని బాధించడానికి వాడచ్చు. మా ఫ్రెండ్ చేసిన పనికి మా టీచర్ కరెక్ట్గానే పనిష్ చేశారు. ఇకపై నేను ఎవరి గురించి ఆరను, ఎవరిని బాధించను. థ్యాంక్ యూ అమ్మా.